హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. రెడీమేడ్ పొళ్ళు వేసి చేసే సాంబార్ కాకుండా సాంప్రదాయబద్ధంగా ధనియాలు, ఎండుమిరపకాయలతో మసాలా రుబ్బుకొని చేసుకునే సాంబార్ చూద్దామండి. పౌడర్ సాంబార్లతో ఎప్పటికీ దీని రుచి రాదు. భోజనానికి ఇదొక్కటి ఉంటే చాలు. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెబుతాను. సాంబార్ చేయడానికి ఒక చాంతాడంత పొడవైన ఐటమ్స్ కావాలి. అవేంటో చూద్దాం. ప్రప్రథమంగా కందిపప్పు, చింతపండు. తర్వాత సాంబార్లో వేయడానికి కూరగాయలు తప్పకుండా వేయాల్సినవి: ఉల్లిపాయలు, మునక్కాడలు. మేము ఇక్కడ ముల్లంగి, వంకాయ కూడా వేశాము. బెండకాయ, టమాటో కూడా చాలా బాగుంటాయి. రెసిపీలో ఇచ్చిన క్వాంటిటీ మేరకి మీ దగ్గర ఉన్న కూరలు వేసుకోండి. ఇవే వెయ్యాలి అని రూల్ ఏమీ లేదు. చిలకడ దుంప, ఇంకా బంగాళదుంప కూడా సాంబార్లోకి చాలా బాగుంటాయి. ఇక సాంబార్ మసాలా విషయానికి వస్తే వేరుశనగ నూనె, ఉల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ధనియాలు, ఎండుమిరపకాయలు. సీజనింగ్కి ఉప్పు, పసుపు, బెల్లం. తిరగమాతకి పెద్ద ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. గార్నిష్కి కొత్తిమీర. ఇక తరగడం విషయానికి వస్తే సాంబార్లో వేసే కూరలన్నీ 1.5 ఇంచ్ సైజు ముక్కలుగా తరుక్కోండి. మునక్కాయలు మాత్రం 2.5 ఇంచెస్ ముక్కలుగా తరుక్కోండి. సాంబార్ మసాలాలో వేయాల్సిన ఉల్లిపాయలు వీలైనంత సన్నగా తరుక్కోండి. తిరగమాతలో వేయాల్సిన ఎండుమిరపకాయలు సగానికి విరవండి. అలాగే కొత్తిమీర సన్నగా తరుక్కోండి. ముందు కందిపప్పు 3 సార్లు కడుక్కోండి. కుక్కర్లో మెత్తగా ఉడికించుకోండి. చింతపండు కనీసం గంట సేపు నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాంబార్ మసాలా కోసం ఒక మూకుడు తీసుకొని అందులో నూనె పోసి మంట మీడియం హైలో పెట్టి ముందు ఉల్లిపాయలు వేసి వేయించండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి ధనియాలు కలర్ మారే వరకు వేయించండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మిరపకాయలు కొంచెం వేడెక్కే వరకు వేయించి స్టవ్ ఆపేయండి. మిరపకాయలు కలర్ మారితే సాంబార్ నల్లగా వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారాక కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా కాటుకలా రుబ్బుకోండి. ఇప్పుడు వండడం విషయానికి వస్తే ఒక మూకుళ్ళో రెసిపీలో ఇచ్చిన నీళ్లు పోసి మంట మీడియంలో పెట్టుకొని సాంబార్ కూర ముక్కలన్నీ అందులో వేసి 70% వరకు ఉడికించుకోండి. తర్వాత అందులో రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, బెల్లం వేసి బాగా కలిపి దాని తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి సాంబార్ మరగనివ్వండి. కాసేపటికి సాంబార్ చిక్కబడ్డాక దించేయండి. ఈ వంట అంతా మీడియం మంటలోనే చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తిరగమాతకి ఒక చిన్న కడాయిలో నెయ్యి పోసి స్టవ్ మీడియం మంటలో పెట్టుకొని కరివేపాకు, ఇంగువ తప్ప మిగిలిన తిరగమాత గింజలన్నీ వేయండి. ఎండుమిరపకాయలు డార్క్ మెరూన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలిపి పోపుని సాంబార్లో కలపండి. ఫైనల్గా కొత్తిమీర చల్లండి. ఒక్కసారన్నా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా పౌడర్లు వేసి చేసే సాంబారు దీని ముందు దిగదుడిపే. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల కొలతల జోలికి పోరు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.